గార్డెన్ స్వాగతం అండి. ఈరోజు నేను సపోటాలు కోస్తున్నాను. మాది 10 ఇయర్స్ అయిందండి ఇది పెట్టి సపోటా చెట్టు. కాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, సైజు కూడా పెద్దగా ఉంటుందండి ఈ కాయలు. సపోటా ఏ వెరైటీ మన ఇళ్ళల్లో పెట్టుకుంటే బాగా కాస్తుందో చూపిస్తానండి నేను. మా చెట్టు చూడండి ఎన్ని కాసినాయో. ఇది నేలలో పెట్టాను, విపరీతంగా కాయలు కాసినాయండి. కోతులు రోజు వచ్చి వాటి కడుపు నింపుకొని పోతాయి, మిగిలినవి మేము కోసుకుంటున్నాము. నేను ఇవన్నీ కోసేసి పిల్లలకి పంపిద్దామని కోస్తున్నానండి. ఇది కాలాపత్తి సపోటా దీని పేరు. ఇది విపరీతంగా కాయలు కాస్తుంది. మనం మిద్దె తోటల్లో మనం మామూలుగా కుండీల్లో పెట్టుకోవటానికైనా కానీ ఇది చాలా బాగుంటుంది. ఇది నేలలో పెట్టాను కాబట్టి ఇంట్లో పెరిగింది, కానీ కుండీలో మనం 15 ఇంచుల కుండీలో అయినా సరే, ఒక బకెట్లో అయినా సరే పెట్టవచ్చు. సైజు చూడండి ఎంత బాగున్నాయో. కాయలు బాగా తీయగా ఉంటాయి, సైజు కూడా చాలా బాగుంటాయి. ఇది కుండీలో 15 ఇంచుల కుండీలో పెట్టుకున్నా కానీ బాగా కాస్తుంది, చిన్నగా ఉంటుంది మొక్క. ఈ కాలాపత్తి సపోటా పెట్టుకోవచ్చండి, లేకపోతే తాయి వెరైటీ పెట్టుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది పెట్టుకున్నా కానీ చాలా బాగా కాస్తాయి. మనకి నర్సరీల్లో ఎక్కడైనా సరే దొరుకుతున్నాయండి. మనం కాయను చూసి తెచ్చుకోవచ్చు. కొంచెం పెద్ద సైజు తెచ్చుకుంటే మనం కాయతోటి తెచ్చుకోవచ్చు, మనకు నమ్మకం ఉంటుంది అది. ఇక ఈ సపోటా ఎంత ఎండకైనా తట్టుకుంటుంది. మంచి విటమిన్స్ ఉంటాయి ఈ సపోటాలో. ఐరన్ పుష్కలంగా ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఇమ్యూనిటీ చాలా పెరిగిద్ది, బోన్స్ కూడా చాలా మంచిదండి. మన పిల్లలకి చక్కగా ఈ ఫ్రూట్ ఇస్తే చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు. మనం దీనికి ఏ డిసీజ్, ఇది పురుగు కానీ ఈ చీడపీడలు కానీ చాలా తక్కువ సపోటాకి. అప్పుడప్పుడు మనం పైప్ తోటి నీళ్లు స్ప్రే చేసుకుంటే సరిపోయిద్ది మొక్కకి. ఎంత ఎండ అయినా తట్టుకుంటుంది. మళ్ళీ మనం కుండీల్లో పెట్టుకుంటే ఏం చేయాలంటే, ప్రూనింగ్ నవంబర్లో చక్కగా చెట్టు కట్ చేసేస్తే విపరీతంగా పూత, ఇక కాయలు వచ్చేస్తాయండి. మనకు కావాల్సిన ఫ్రూట్స్ వచ్చేస్తాయి. చక్కగా మనం పెంచుకోవచ్చండి ఇది. ఈ ఫర్టిలైజింగ్ కూడా ఏముంది, మనం పీపాల్లో పెట్టుకున్నా సరే, కుండీల్లో పెట్టుకున్నా సరే, మనం కంపోస్ట్ ఇచ్చుకోవాలి, కొంచెం బోన్ మిల్ ఇచ్చుకోవచ్చు. మళ్ళీ వేపపిండి కొంచెం వేసుకోవాలి. 2 నెలలకు ఒకసారి అట్లా. ఫ్రూట్స్ బాగా ఉన్నప్పుడేమో 20 రోజులకు ఒకసారి వేసుకోవాలి. సంవత్సరం మొత్తం కాస్తుందండి సపోటా. ఇప్పుడు మా చెట్టుకి పూత ఉంది, పిందె ఉంది, పండు కూడా ఉంది. ఇక చక్కగా పండ్లు ఎప్పుడు కోసుకోవాలంటే కొంచెం ఎల్లో కలర్ లాగా వస్తుంది. మనం తోలు కొంచెం ఇట్లా గీరినట్టు చేస్తే దాంట్లో గోల్డ్ కలర్గా వస్తుంది. అప్పుడు తీసేసుకుంటే ఊరికినే పండిపోతాయండి. ఒక డబ్బాలో వేసుకొని మూత పెట్టుకున్నా కానీ ఈ సపోటా ఆకులు కోసి వేసుకోవాలి. ఇక మూత పెట్టేసుకుంటే పండిపోతాయి 2 రోజుల్లో. ఎంతో బాగుంటుందండి సపోటా. ఇది నేను కట్ చేయట్లేదు అసలు. బయటకు కూడా ఉంది కదా మొక్క, కొంచెం నీడ కూడా ఉంటుంది బయట ప్రక్కన అని ఇక నేను కట్ చేయట్లేదు దీన్ని. ఇక పెస్టులు రావు. వాటరింగ్ ఏముందండి, ఇప్పుడు కుండీలో అయితే 2 రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలి. ఇప్పుడు నేలలో కాబట్టి నేను 10 రోజులకు ఒకసారి అట్లా ఇస్తాను. మళ్ళీ కొమ్మకు కూడా అంటుకట్టుకొని మనకు నచ్చిన మొక్క ఎయిర్ లేయరింగ్ చేసుకొని తెచ్చి పెట్టుకోవచ్చండి. మనం కొనుక్కోవటం కాకుండా మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో ఉంటుంది కదా, చక్క కొమ్మకు అంటుకట్టుకుంటే 40 రోజుల్లో వేర్లు వస్తుంది. చక్కగా కట్ చేసుకోవచ్చు. చూడండి కాయలు ఇప్పుడు విపరీతంగా కాస్తుందండి. ఎప్పుడు ఉంటాయి ఫ్రూట్స్ మాకు. ఈ సపోటా మాత్రం పెద్దగా ఉంది కదా చెట్టు. ఇక కొన్ని వేస్ట్ అయిపోయినా కొన్ని మాకు దొరుకుతూనే ఉంటాయండి ఫ్రూట్స్. చాలా బాగుంటుందండి సపోటా. మనకి సీతాఫలం కానీ సపోటా కానీ ఇప్పుడు చూడండి కొన్ని కోస్తున్నాను. అప్పుడప్పుడు కోసుకొని ఇట్లా వారం రోజులకి 10 రోజులకి కోస్తూనే ఉంటానండి. అవి పండుతూ ఉంటాయి. ఒకటేసారి కోసుకోకుండా ఇట్లా చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయో చూడండి సపోటాలు. మీరు కూడా ఇట్లా పెంచుకోండి, కుండీలలో పెట్టుకోవచ్చు చక్కగా. హెల్దీ ఫ్రూట్ కదండి మనకి. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కదండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. మీరు కూడా పెంచుకుంటే నాకు చాలా సంతోషం అండి. నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు.